భాగాలు చేసుకుని 12 సూర్యులను సృష్టించాడు. వాళ్ళనే ద్వాదశ ఆదిత్యులు అంటారు. ఈ 12 సూర్యుల్ని కూడా మళ్ళీ మనం చూడలేమని భూలోకంలో ఈ ద్వాదశ జ్యోతులను జ్యోతిర్లింగ రూపంలో భక్తుల వంకతో మనకి ఆవిష్కరింపచేసి దర్శనమిప్పిస్తూ కలియుగాంతం వరకు ఉండి మనల్ని ధన్యులు చేస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. అటువంటి జ్యోతిర్లింగాలను అందరూ చూడగలుగుతారా? మరి చూడగలిగినా వాటిని గుర్తించగలుగుతారా? ఎన్ని యాతనలండి. డబ్బు ఉండడం ఒక ఎత్తు, డబ్బున్న ఆరోగ్యం సహకరించడం ఒక ఎత్తు, ఇవన్నీ ఉన్న పనులు సహకరించవు. వెళ్ళి కూడా చూడలేని వాళ్ళు కొందరు ఉన్నారు. యావజ్జీవితం ఎంత ప్రయత్నించినా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రోజు నుంచి ఈ కథారంభం దగ్గర నుంచి అత్యంత శ్రద్ధతో విడిచిపెట్టకుండా వింటే మీకు హరిగారిచ్చిన ఉపకారాన్ని మరిచిపోకుండా దీన్ని సద్వినియోగం చేసుకుని వినగలిగితే మీ జీవితం ధన్యమైపోతుంది. ఇక్కడుండి ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఇక్కడే ఉండి 12 జ్యోతిర్లింగాల చరిత్ర వినడం వల్ల ఇక్కడ ఉండి 12 జ్యోతిర్లింగములను దర్శనం చేసుకునే ఫలితం వస్తుందిట. ఇంకొక మాట కూడా అన్నాడు ఇక్కడ బ్రహ్మ. 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి ఎవరో చూడలేరు. చూడాలంటే వాడు విష్ణువో శివుడో బ్రహ్మో వ్యాసుడో ఇలాంటి వాళ్ళు అవ్వాలి. వ్యాసుడంటే టింగని మాయమవుతాడు, శివుడికి దండం పెడతాడు సౌరాష్ట్రం, మళ్ళీ అక్కడ మాయమవుతాడు, శ్రీశైలం వస్తాడు, ఇక్కడ దండం పెట్టి మాయమవుతాడు, ఇంకో చోట కడతాడు, వెళ్ళి దండం పెట్టుకుని 12 జ్యోతిర్లింగాలు 12 గంటల్లో తిరిగి రావచ్చు. కానీ మనలాంటి వాడు 12 జ్యోతిర్లింగాలు ఎంత ప్రయత్నించినా సర్వశక్తులు ఒడ్డినా వెళ్ళలేము. అది అందరికీ తెలుసున్నది. అదే ఈ 12 జ్యోతిర్లింగాలు విడిచిపెట్టకుండా శ్రద్ధగా ఎదురుగుండా కూర్చుని వినగలిగితే, ఎలా విన్నా ఫలితమే, ఎదురుగుండా కూర్చుని వినగలిగితే 12 జ్యోతిర్లింగములు ఒక్క రోజులో చూసిన మహాఫలితం పొందుతారట వింటే. ఓ వారం రోజులో 5 రోజులో పట్టచ్చు కదా దీనికి చెప్పడానికి. ఈ వారం రోజులు కనీసం మన అన్ని పనులు విడిచిపెట్టి వినాలి, టైంకి వచ్చి వినాలి. అలా వింటే 12 జ్యోతిర్లింగములు ఒక్కరోజు చూసినటువంటి ఫలితం పొందుతారని బ్రహ్మ చెప్పాడు. బ్రహ్మవాక్యం ఎప్పుడూ కూడా అసత్యం కాదు, గుర్తుపెట్టుకోండి. అసలు బ్రహ్మ అంటేనే సృష్టికర్త. మన నుదుటి రాత రాసిన వాడు ఆయన. ఆయన రాసింది ఎప్పుడూ చెల్లుతుంది. ఆ రాతని తప్పించుకోలేకే జనాలంతా గజగజలాడుతున్నారు. అంతటి వాడు చెప్పిన మాట ఇది. ఒకప్పటి